వెల్కమ్ బ్యాక్. ఎన్టీవీ ఆఫీసులో సిటీ పోలీసులు మరోసారి సోదాలు నిర్వహించారు. న్యూస్ రూమ్ లోకి వచ్చిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ కు సహకరించాలని సిబ్బందిని కోరారు. అయితే సెర్చ్ వారెంట్ ఏదని సిబ్బంది ప్రశ్నించడంతో అక్కడక్కడే నోటీసు ఇచ్చారు. సోదాల తర్వాత ఆఫీసులోని సిపియును స్వాధీనం చేసుకున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. మరోవైపు బషీర్బాగ్ సిసిఎస్ లో ముగిసిన ఎన్టీవీ జర్నలిస్ట్ పరిపూర్ణాచారి విచారణ తర్వాత చారిని సిసిఎస్ నుంచి పంపించి వేసిన ఇదే అంశంపై హైదరాబాద్ సిపి సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మీడియా ప్రతినిధులు విచారణకు సహకరించాలని, నిందితులు ఎక్కడున్నా పట్టుకొస్తామని అన్నారు. విచారణకు సహకరించని వారిని అరెస్టు చేసి విచారిస్తున్నామని సజ్జనార్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మహిళా అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం క్రూరత్వమేనని అన్నారు. అందరికి కూడా తెలుసు, ఒక మహిళా ఆఫీసర్స్ పైన వాళ్ళని విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా అరెస్ట్ కావడం జరిగింది. దాని తోడుగా ముఖ్యమంత్రిని కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది. దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. దాని ఒక ముందడుగుగా మనము దీనికి ఈ కేసుకి కావాల్సిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనము త్వరలోనే దానికి కావాల్సిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది. డెఫినెట్లీ ఈ ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లడం జరుగుతుంది. రోజు పోలీసుల పైన, యంత్రాంగ పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్ లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది. ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడా? మీ అందరూ కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదనే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టంని ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి, ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? అందరికి కూడా సీఎం చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లిలో